అందరికీ ఒక విషయం చెప్దామని వచ్చాను. సో ఇక్కడ పీర్లు పట్టుకున్న వ్యక్తి వచ్చేసి ఒక రెడ్డి అనమాట. పక్కన ఉన్న వ్యక్తి ఒక బలిజ. సో గ్రామీణ ప్రాంతాల్లో పీర్ల పండుగ తాతలు ముత్తాతల నుంచి సాంప్రదాయపరంగా వస్తుంది. సో ఆ సాంప్రదాయాన్ని మనం అలాగనే పాటించాలి. సో హిందూ ముస్లిం తేడా లేకుండా హిందూ దేవుళ్ళని ముస్లిం కొలుస్తారు, ముస్లిం దేవతలని హిందువులు కొలుస్తారు. అలాంటి సంప్రదాయం మనం పాటించాలి. ప్రతి ఒక్కరు గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఒక్కరు పాటిస్తారు. చాలామంది సోషల్ మీడియాలో పక్కన అంటారు, సో మనం ముస్లిం దేవతలను మనం హిందువులు కొలవరాదు, వాళ్ళు మన దేవతలను కొలుస్తలేరు అని. సో వాళ్ళు ఎలా ఉన్నారో తెలియదండి. మా ఊర్లో అయితే ప్రతి ఒక్కరు హిందువులని ముస్లిం దేవతలను కొలుస్తారు, ముస్లిం హిందూ దేవతలను కొలుస్తారు. అలాంటి విభేదాలు ఏం లేవు. 11 రోజులు ఘనంగా ఆటపాటలతోటి చేసి 11వ రోజున బాయికి పంపిస్తారు పీర్ల పండుగ. ఇలా అలాగే అంటారు మా ఊర్లో. సో అలాంటి విభేదాలు ఏమి లేవు. చాలా చక్కగా హ్యాపీగా 11 రోజులు ఆడి మంచిగా పీర్ల పండుగ ముగిస్తామండి. హిందూ ముస్లిం విభేదాలు లేకుండా చాలా చక్కగా జరుగుతాయి గ్రామీణ ప్రాంతాలలో. పట్టణ ప్రాంతాల్లో ఎలా ఉంటావో మాకు తెలియదు. సో పట్టణ ప్రాంతాలకు మాకు సంబంధం లేదు, ఎందుకంటే తాతలు ముత్తాతల నుంచి ఇలాంటి సాంప్రదాయాలు కొనసాగుతున్నాయి. సో ఇక్కడ పెద్ద ఆయన చూడండి, ఈయన హిందూ. ఇప్పటికీ ఆయన కాలంలో ఎంత చేసి ఉంటాడో ఆ పండుగలని, ఎంత ఆనందంగా ఈ పండుగ వస్తే ఆడుతున్నాడో ఒకటి గుర్తుపెట్టుకోండి. నా విషయంలో ఏమన్నా మీకు తప్పుగా అనిపిస్తే క్షమించండి. థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో చూసినందుకు. ధన్యవాదాలు.